నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను గురుగారు. గురుగారు, మే 26, 27 వరకు ఇప్పుడు గురువు మారుతున్నాడు కాబట్టి కరెక్ట్. మరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? సో జూన్ 2 నుంచి గురు మార్పు అనేది జరుగుతుంది. దాంట్లో లాభస్థానానికి గురువు వచ్చి ఉచ్చ బలంలో కన్యా రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక జాక్ పాట్ ఇచ్చే ఒక టైం పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సూపర్. విచ్ మీన్స్ ఏంటంటే ఈ రోజు దాకా మీ ఇంట్లో ఒక డాక్టర్ లేడు అంటే మీ ఇంట్లో డాక్టర్ కన్ఫర్మ్. ఓకే. ఈ రోజు దాకా నేను మాస్టర్ డిగ్రీ చదవాలి అని ఒక ఉద్దేశం ఉందంటే ఈ ఇయర్ గ్యారంటీ మీకు మాస్టర్ డిగ్రీ కన్ఫర్మ్. ఓకే. తీసి సబ్మిట్ చేశారు, నాకు డాక్టరేట్ ఫినిష్ అవ్వట్లేదు, 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను అంటే ఈ ఇయర్ గ్యారంటీగా మీరు డాక్టరేట్ ఫినిష్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ పరంగా సూపర్, అన్ని సూపర్. అదేలాగా మీరు మెరిట్ సీట్కి ట్రై చేస్తున్నారంటే మీరు వద్దన్న పెద్ద ఉండే ఈ స్టేట్లోనే నంబర్ 1 కాలేజ్, నంబర్ 10 కాలేజెస్ అది లోపల ఏదుందో దాంట్లో మీరు గ్యారంటీగా మీకు సీట్ రావడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే ఒక ల్యాండ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, దాన్ని అమ్మేసి పెద్దగా ఒకటి కట్టాలి అని అంటే 100% మీరు పెద్ద ప్రాఫిటబుల్ జోన్ గా ఒకటి మీరు అమ్మడం, దాన్ని పెద్ద లెవెల్లో ఇన్వెస్ట్ చేసి ఇంకొక ఇల్లుగా మార్చడం, ఇది జరుగుతుంది. ఈ ఇయర్ లో మీ ఇంట్లో మినిమం 3 శుభకార్యాలు జరుగుతుంది. అంటే ఒకటి పెళ్లి, ఇంకొకటి బాబు లేదంటే పాప పుట్టడం, ఇంకొక విషయం వచ్చి మంచి విషయం జరుగుతుంది. ఒకటి కార్ తీసుకుంటారు, వాహన ప్రాప్తం అని చెప్తాం. సో అది జరగడానికి పెద్ద వాహనం ఉంటది, 7 సీటర్, అలాంటిది దొరకడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. ఇంకొకటి ఏ ఒక విషయమైనా సరే, ఒక చిన్న అపార్ట్మెంట్ అయినా మీరే ప్రెసిడెంట్. బేసిక్ లెవెల్లో చెప్పాలంటే, లేదు నేను ఒక వింగ్ లో ఉన్నాను అంటే ఆ వింగ్ లో మీరే చీఫ్ సెక్రటరీ. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారంటే నంబర్ 1 గా గెలవడం, మినిస్టర్స్ అవ్వడం, ఎమ్మెల్యేస్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ 1 year లో అలాంటి ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు గ్యారంటీగా అది జరిగే తీరాలి. అదేలాగా అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, ప్రమోషన్, సూపర్లేటివ్ డిగ్రీ ఏదో అదంతా మీకే అప్లై చేస్తాం. కన్నీ రాశిలో పుట్టిన వాళ్ళకి బంగారం అంటే పట్టిందే బంగారం, తమిళ్లో తొట్టదల్లా అని చెప్తాం. అలాగా ఇక్కడ ఏదైతే మీరు టచ్ చేస్తే అదంతా మీకు బంగారంగా మారడానికి టైం. ఎందుకంటే లాభస్థానంలో ఒక్క గ్రహం ఉన్నా అది మీకు మంచిది. అది ఇంత ఉచ్చబలంలో ఉన్న గురువు ఉన్నప్పుడు మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో మీ నాన్నగారు వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ల్యాండ్ డాక్యుమెంటేషన్, పూర్వీక ఆస్తి, ఇవన్నీ డాక్యుమెంటేషన్ మీ చేతికి వస్తుంది ఆగస్ట్ సెప్టెంబర్లో. ఈ టైంకి అది జరుగుతుంది. అదేలాగా మీకు ముఖ్యమైన విషయమే చూసారంటే పిల్లలు పుడతారు, మంచి పిల్లలు పుడతారు. అదేలాగా చాలా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీ యొక్క రోగ నిరోధక శక్తి అని చెప్తాం, దట్ విల్ బి రియలీ మోర్, దట్ ఇంక్రీజెస్. కానీ విటమిన్ డెఫిషియన్సీ జరుగుతుంది, అది కాస్త చూసుకోవాలి. అదేలాగా మోకాళ్ళ కింద కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా క్లోజ్ సార్. మీ ఫ్యామిలీలో మీ పిల్లల యొక్క హెల్త్ కాస్త చూసుకోవాలి. మెయిన్ గా చెప్పాలి అంటే మెయిన్లీ ఎనీ కైండ్ ఆఫ్ కోల్డ్, ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్, రక్తం సంబంధించిన ప్రాబ్లమ్, లెఫ్ట్ సైడ్ లెగ్, ఇవన్నీ కాస్త కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చూసుకోవాలి. 100% మ్యారేజెస్ ఖాయం, జరిగే తీరుతుంది. మీ ఫ్రెండ్ నే మీరు పెళ్లి చేసుకుంటారు. ఇట్స్ మోర్ ఆఫ్ లవ్ మ్యారేజ్ లాగా. అదేలాగా ఇంపార్టెంట్ పాయింట్ అడ్రస్, కన్యా రాశుల వాళ్ళలో చాలా మంది డివోర్స్ అయ్యింది, వాళ్ళందరికీ రీమ్యారేజెస్ అవుతుంది. సీనియర్ గా ఉంటారు వాళ్ళు, వాళ్ళ బాస్ ఉంటారు, లేదా వాళ్ళు ప్రొఫెసర్ గా ఉంటారు, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లైఫ్, కమర్షియల్ లైఫ్, A to Z మీకు సెట్ అవుతుంది. సో ఈ టైం పీరియడ్, ఈ 1 year ని మీరు కరెక్ట్ గా యూస్ చేశారంటే యు ఆర్ ద నంబర్ 1 బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మీకు అది పేరు వస్తుంది. అంటే దట్స్ రిగార్డెడ్ టు బి ది హైయెస్ట్ నాకు తెలిసి. అలాగా స్టేట్ లెవెల్ అవార్డ్సే వస్తుంది, కొంతమందికి నంది అవార్డ్స్ వస్తుంది. అంటే ఎవరైతే కళారంగంలో ఉన్నారో వాళ్ళకి విపరీతమైన ఛాన్స్ వస్తుంది. సో ఇట్స్ బెంచ్ మార్క్ సెట్ చేసే ఇయర్ ఇది. అందుకని ఈ టైంలో ఇంట్లో నిద్రపోకుండా మనం ఎదిగి పని చేశారు అంటే లక్, మీరు ముందర వెళ్తే దానికి 10 steps మనకి హెల్ప్ చేస్తుంది. లక్ ఫేవర్ చేయడం అనేది సామాన్యమైన సమాచారం కాదు. ఎక్కడైతే గురువు ఇంత ఉచ్చబలంలో ఉన్నాడో ఆటోమేటిక్గా మీకు లక్ ఫేవర్ చేస్తుంది. అప్పుడు మన వంతు ఏదైతే చేయాలో అది గ్యారంటీగా మీరు చేశారంటే సూపర్గా ఉంటారు. ఇంకోటి గ్యారంటీగా పార్ట్నర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేయడం,
ఓకే. డిస్ట్రిబ్యూషన్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా చాలా బాగుంటారు. కొంతమంది పెట్రోల్ స్టేషన్స్, కొంతమంది ఈవీ స్టేషన్స్, లాభస్థానంలో గురు ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు మీరు చూసారంటే అది కూడా ఉంది, ఎలక్ట్రానికల్ కార్స్ బేస్డ్ బిజినెస్ ని మీరు తీసుకుంటారు. సో పాసిబుల్ మీరు కొనే కారే ఎలక్ట్రికల్ వెహికల్ గా ఉండొచ్చు. సో ఇవన్నీ ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. అదిలాగా చాలా మంది సోలార్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లాభం కనపడుతుంది కదా. సో సోలార్ ఇవన్నీ లార్జర్ పర్స్పెక్టివ్ లో ఇవన్నీ చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో పట్టిందల్లా బంగారమే, అన్ని రైట్ టైంలో రైట్ ప్లేస్ లో వాళ్ళకి పడుతుంది. కానీ తెలిసి తెలియక వాళ్ళు కొన్ని కర్మ అనుసారంగా మిస్టేక్స్ చేస్తుంటారు. అవి ఏవై ఉంటాయో అక్కడ కరెక్ట్ చేసుకోమని ఏమైనా సజెస్ట్ చేయగలరా? టూ మచ్ బిలీఫ్ ఆన్ యువర్ ఫ్రెండ్, ఓకే, అది అవాయిడ్ చేసుకోవాలి. అదేలాగా మీరు లీగల్ గా ఆయన ఎక్కడైనా కనెక్ట్ అయ్యారంటే మీరు డాక్యుమెంటేషన్ లో తప్పు లేకుండా చూసుకోవాలి. ఓకే, ఒక్కొక్క పాయింట్ ని కరెక్ట్ గా చూసుకోవాలి. స్పెసిఫిక్ గా ల్యాండ్ డాక్యుమెంట్స్, అది ఎక్కడైనా కామన్ పబ్లిక్ దా, టెంపుల్ ల్యాండా, పార్క్ ల్యాండా, ఇలాంటి దర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ జోన్స్. అలాంటి విషయాన్ని మీరు కరెక్ట్ గా చూసుకొని క్లియర్ చేయాలి. అది చూసుకో. ఇన్వెస్ట్మెంట్ తెలిసి మీరు ఒక మనిషి దగ్గర వేయకుండా 4-5 చోట్ల మీరు స్ప్లిట్ చేసి వేశారంటే కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. రైట్. సో ఆర్థికంగా కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, పర్సంటేజ్ లాగా చేసుకుంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వచ్చండి? హ్యాపీనెస్ 95, ఆర్థికంగా 95, రెండు ఈక్వల్. సూపర్ గా ఉంది, ధైర్యంగా ఉండొచ్చు. సూపర్. మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం కరెంట్ గా అవసరమే, ఎందుకంటే ఒంట్లో విటమిన్ డెఫిషియన్సీ, చాలా స్టామినా అన్ని తగ్గుతుంది వచ్చినప్పుడు. సో అందుకని గ్యారంటీగా అది కావాలి. ఎక్కడైతే మీరు ఏనుగును చూస్తారో ఆ ఏనుగుకి మనం దండం పెట్టడం, ఓకే, ఆశీర్వాదం తీసుకోవడం, రాజబలం అని చెప్తాం. ఏనుగుని ఎక్కడ మీరు చూసినా సరే ఆ ఏనుగు దగ్గర మీరు పాసిబుల్ మీరు గురువారం రోజు ఒకవేళ ఏనుగు ఎక్కడైనా టెంపుల్లో ఉందంటే అక్కడ మనం దర్శనం తీసుకుంటే చాలా మంచిది. లేదంటే గణపతి ఆవాహన, హేరంబ గణపతి ఆవాహన ఆరాధన చేయడం అనేది చాలా మంచిది అని చెప్పొచ్చు. రైట్. కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది. కన్యా రాశిలో హస్త నక్షత్రం వచ్చేసి వినాయకుడిది కూడా అండి. సో కన్యా రాశి అధిపతి బుధుడు కూడా. సో అందుకే వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే జ్ఞాపశక్తి పెరగడం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ పెరగడం, మెయిన్గా విద్యకి విజ్ఞానం లేకుండా ఉండడం, సో విద్యలో బాగా సక్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా అందుకే వినాయకుడిని ఎక్కువగా పూజిస్తారు. ఆయన నక్షత్రమే హస్త నక్షత్రం. హస్త నక్షత్రం అనేది మన కన్యా రాశిలో ఉంది. పైగా బుధుడు అక్కడ ఉచ్చస్థానంలో కూడా ఉంటాడు అన్నమాట. సో ఈ కన్యా రాశి వారికి సాధారణంగా ఆంజనేయ స్వామి మరియు అమ్మవారు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. వీరికి వచ్చేసి ప్రస్తుతం మెయిన్గా రాహు 6వ స్థానంలో చాలా బాగున్నాడండి. కేతు మనకి 10వ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే గురువు కూడా లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో బోల్డ్ లాభాన్ని చేకూరుస్తాడు. సో మెయిన్గా ఈ శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈ గురువు ఉచ్చస్థానంలో లాభంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. మెయిన్గా వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే గురువు లాభంలో ఉచ్చలో ఉన్నాడు, ధనకారకుడు అయ్యాడు కాబట్టి అతను కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొచ్చు. ఆల్రెడీ అప్పులు ఏవైతే చేసి ఉన్నారో అవన్నీ కూడా తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందండి. సినిమా రంగం వారు కూడా. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం. మెయిన్గా గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు ఎప్పటి నుంచి అనుకున్నవి కూడా గ్యారంటీ చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. ధనానికైతే ఏ ఇబ్బంది ఉండదండి. ఈ ఏడాదంతా కూడా ధనం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో కన్యా రాశి వారు చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. రైట్. మరి వివాహం, సంతానం విషయం ఎలా ఉందండి వీరికి? మెయిన్ గురువే ఇందాక కూడా చెప్పుకున్నాం, దైవబలం, దైవానుగ్రహం గల కారకుడు. సో ఈ గురుబలం అనేది మెయిన్గా లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అవివాహితులు ఎవరైనా ఉన్నా కూడా, సో ఇందాక కూడా మనం అదే చెప్పుకున్నాం, వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేయాలండి. చేయలేదనుకోండి వేస్ట్ అయిపోతుంది. అలా ఎందుకంటే మానవ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. చేస్తే కనుక అవివాహితులు ఎవరైనా ఉన్నా కూడా వివాహం ఖచ్చితంగా అవుతుంది. అలాగే సంతానం అని అడిగారు. సంతానం ఏంటంటే సంతాన కారకుడే గురువు అని చెప్పుకున్నాం. సో అలాంటి సంతాన కారకుడైన గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి 100%
సంతానం ఎవరికైతే లేరో వాళ్ళకి అందరూ కూడా సంతానం కలిగేందుకు అవకాశం 100% ఉందండి. సో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంబంధాలు రావట్లేదు, ఎంత చూసినా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. సో అసలు వివాహం అయ్యే యోగం ఉందా లేదా చెక్ చేయండి ముందు అని చెప్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు కదా పెద్దలు. సో అప్పుడు మనం గురు బలం కోసమే చూడాలి. అంతే. మన రాశి నుంచి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11th స్థానంలో ఉన్నాడా, ఈ 5 ప్లేసెస్లో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వివాహం అనేది సమయం అనమాట ఇప్పుడు. సో వివాహ సమయం అనేది ఇప్పుడే ఉంది కాబట్టి ఆ ఏడాదే ఉంటాడు వాడు. ఆ ఏడాది లోపల కూడా మిస్ చేయకూడదు. మిస్ చేశారంటే మళ్ళీ 2-3 years టైం పడుతుంది. అది నిజమేనండి. 100% అండి. ఇప్పుడు అవ్వకపోతే ఇంకా 3 ఏళ్ల వరకు అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన రాశి ఉందండి. మీన రాశికి ఏంటంటే 3rd house 4th house లో ఈ 2 ఏళ్ళలో ఉన్నారు. సో మీన రాశి వాళ్ళకి అవ్వలేదు, సంతానం అవ్వలేదు. కొంతమంది అంటే సంతానం విషయాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరిది చూస్తాం కాబట్టి ఎవరో ఒకటి దాంట్లో ఉంటే అయిపోయి ఉండొచ్చు. వివాహ విషయం మటుకు మీన రాశి వారికి తీసుకుంటే 3వ 4వ స్థానాల్లో ఈ 2 ఏళ్ల నుంచి గురువు ఉన్నారు కాబట్టి చాలా మందికి అవ్వలేదు, అవి క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు. అలాగే కుదిరి తర్వాత చూద్దాం అనొచ్చు, వాళ్ళే ముందుకు రాకపోయి ఉండొచ్చు, ఇలా ఏదో బ్రేక్ అవ్వచ్చు అలామాట. సో అలాగే మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇదే ఈ మిథున రాశి వారికి కూడా తీసుకున్నా కూడా అంతే. 12th house మరియు 1st house లో ఈ 2 ఏళ్ళు ఉండిపోయాడు. సో 2 ఏళ్ళు మిథున రాశి వారికి కూడా పోయింది. సో అందుకే ఈ ఏడాది గురు బలం మెయిన్గా మీన రాశికి మిథున రాశికి ఉంది కాబట్టి ఈ ఏడాది మిస్ చేయకూడదు. మిస్ చేస్తే మళ్ళీ ఏడాది 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. సో కన్యా రాశి వరకు అయితే మూమెంట్ ఉంది, 100% ఉందండి. రైట్. ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? మెయిన్గా 7వ స్థానంలోనే శని ఉన్నాడండి కాబట్టి 7వ స్థానంలో శని ఉన్నందుకు సేమ్ మళ్ళీ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలా వీలైతే ప్రతి ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, ఆ టెంపుల్స్కి వెళ్ళి మన అభిషేకంగా అర్చన కానీ చేయించడం, అలాగే మనకి ఆంజనేయ స్వామి తనగా వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, తమలపాకులు పూజ చేస్తానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. కన్యా రాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందండి? ఈ గురువు మారటం వల్ల విపరీతంగా బాగుపడిపోయే రాశుల్లో ఇది ఒక రాశి అండి. సింపుల్ అని అంతే, దీని గురించి డిస్కషన్ లేదు. ఒక డైలాగ్ వచ్చామా చెప్పామా వెళ్ళామంటే బాగుంటుంది కాబట్టి ఇంకేం మాట్లాడతామండి. అన్ని పట్టుకున్నా ఏది పట్టుకున్నా బాగుంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, లొసుకలే ఉండండి, పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంటుంది. మనకి ముందు శాస్త్రాలు ఏం చెప్పారు చూద్దామండి. ఎందుకంటేనండి 11వ స్థానంలో గురువు ఉన్నారండి. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. 11వ హౌస్ లో ఎలాంటి గ్రహం ఉన్నా బాగుంటుంది. 11వ స్థానానికి ఉన్న ఎక్సెప్షన్ ఏంటంటేనండి 8th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా పనిచేయదు, 11th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి 11th హౌస్ లాభస్థానము. నెట్వర్కింగ్, బయటకు వెళ్ళిపోయి 10 మందితో కనెక్ట్ అవ్వడానికి సూపర్ గా యూజ్ అవుతుంది. లాభం సంపాదించుకోవడానికి ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో ప్రాఫిటబుల్ ఉండడానికి ఉంటుంది. మెయిన్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, సిబ్లింగ్స్ అంతా బాగుంటుంది. ఇలా రిప్యుటేషన్ అంతా, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వ్యాప్తి చెందుతాయి ఈ టైంలో. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లు చేసేవాళ్ళు, యూట్యూబ్లు చేసేవాళ్ళు, వాళ్ళంతా చాలా బెస్ట్ పీరియడ్ అయితే వాళ్ళైతే వెళ్ళబోతున్నారు అనమాట. అయితే మనకి ఫస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారు, నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? సోషల్ మీడియా మనం చెప్పుకున్నాం చూడండి, వీళ్ళ గురించి టామ్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడ పెట్టినా కానీ. సర్వత్ర విజయం సుఖం, సింపుల్ అండర్స్టాండింగ్. ప్రతి చోట వీళ్ళకి విజయవంతంగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా బలం, తేజం, ఫిజికల్ గా చాలా బలంగా ఉంటారు. ముఖం అంతా గ్లోరియస్, షైగా ఉంటుంది అనమాట. ఎలా ఫోటో దిగని అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. తర్వాత శత్రునాశాంత చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు సహనంగా ఉండండి, సహనంగా ఉండండి అని. ఎందుకు అంటే మన అనుకూలమైన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఎప్పుడైతే అనుకూలమైన టైం వచ్చినప్పుడు శత్రువులు మనం ఏం చేయని అవసరం, వాళ్ళంతా వాళ్ళే పోతారు. అందుకని మనం వాళ్ళ మీద కలబడని అవసరం లేదు, ఏమి లేదు. కొంచెం టైం వెయిట్ చేస్తే పోతుంది. అలాంటి టైం ఈ రాశి వాళ్ళకి వచ్చిందండి, కన్య రాశి వాళ్ళకి. నాకు తెలిసిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. కొంచెం ఇన్లాస్తో ఇబ్బందులు పడేవాళ్ళు, సరైన బంధువులతో అండర్స్టాండింగ్ లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు, కొంతమంది వాళ్ళ దాటికి తట్టుకోలేక అబ్రాడ్ పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువు వంక పెట్టేసి, జాబ్ వంక పెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలరా బాబు అని. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, శత్రు నాశాంత, శత్రువులు అనేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసి వీళ్ళు ఏం చేయకుండా. మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిందండి, మంత్రసిద్ధి. ఈ టైంలో వీళ్ళు లలిత సహస్రనామం చదువుకున్న, విష్ణు సహస్రనామం చదువుకున్న చాలా మంది ఇవి చేస్తున్నారండి. ఎక్కువగా శ్రీ విద్య ఉపాసన చేస్తున్న వాళ్ళు ఉంటారు. రకరకాల లెవెల్స్ ఉంటాయి, లెవెల్ని బట్టి మంత్రాలు అవి పురస్చరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ టైంలో చేస్తే మంత్రసిద్ధి వస్తుందండి. ఆ యొక్క మంత్ర దేవత ప్రసన్నమయ్యి వీళ్ళకి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు ఇస్తుంది. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టైం అండి. ఈ టైంలో ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి మంత్రసిద్ధి.
ఈ టైంలో చక్కగా వీళ్ళు ఉపనయనం చేపించేసుకోండి, గాయత్రి మంత్రం చదివేసండి. పవర్ఫుల్ మంత్రాలు చాలా ఉన్నాయండి. అవి కనుక చేసుకుంటూ ఉంటే మంత్ర సిద్ధి వస్తుందండి. 6 మంత్స్ డౌన్ టు లైన్ 1 yearలో అనుకున్న పనులన్నీ టక 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 అయిపోతాయి. ఒక్కసారి సిద్ధి వస్తే అమ్మవారు దేవతలు వదిలిపెట్టరండి. అనుకున్న ప్రతి టైంలో ఇది బెస్ట్ టైం అని చెప్పుకోవాలి మనం. ఇది మనకి ఏకాదశి గురువు అంటే ఏకాదశిలో కనుక 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇవన్నీ వస్తాయి అని చెప్పుకోవాలి. ఇన్ సమరీ కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, అన్ని చోట్ల విజయము, శత్రునాశము, మంత్రసిద్ధి ఇవన్నీ వస్తాయని చెప్తా ఉంటారు. వీటితో పాటు గురువు యొక్క దృష్టి ఉండటంతో పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. తర్వాత పిల్లలు పుట్టే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గురు బలం ఉన్నప్పుడు పిల్లలు పుట్టడానికి ఇట్స్ బెస్ట్ టైం అండి. నాకు కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని అడుగుతూ ఉంటారు, 2 years గ్యాప్ తీసుకున్నామండి, 3 years గ్యాప్ తీసుకున్నామండి, ఇది కరెక్ట్ టైమా ఏంటండి అని చెప్తూ ఉంటారు. సో ఇది బెస్ట్ టైం ఈ రాశి వాళ్ళకి. అలానే కొంతమంది ఇప్పటిదాకా మ్యారేజ్ ఆగున్నామండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రకరకాల రీజన్లతోటి సో ఎప్పుడు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది అగైన్ ది బెస్ట్ టైం అండి ఈ టైంలో వాళ్ళకి. ఎవరైనా ఆల్రెడీ 28, 30, 31 దాకా వచ్చి ఈ రాశి వాళ్ళు ఉండి ఉంటే ఇప్పటిదాకా కాలేదని టెన్షన్ వద్దండి, ఇక ముందు అయ్యే టైం వచ్చేసింది. కానీ ఈ టైంలో ఒకసారి వీళ్ళు జాతకం ఇండివిజువల్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి దోషం చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ సీరియస్ గా ఉన్నప్పుడు ఇది గోచారంలో ఉన్న గురువు బలం ఒక్కటే సరిపోదు. ఇంకా వాళ్ళకి దశాభుక్తి ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే చూసి చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యే అవకాశం ఉంటుందండి. సో అంతా బాగున్నప్పుడు ఇంకా మనకి ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు. బాగుంది కాబట్టి క్లోజ్ చేసేసేయండి, సరిపోతుంది. రైట్. సో మరి వీళ్ళకి మీరు సూచించే రెమెడీస్? వీళ్ళకి ఒకటే అండి, ఓవర్ అంబిషన్స్ ఉంటుంది. ఇండివిజువల్ జాతకం ఒకసారి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత స్పిరిచువల్ యాన్షియంట్ స్క్రిప్చర్ చదవడం, నారద భక్తి సూత్ర అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మంత్రసిద్ధి వస్తుంది ఈ టైంలో, చెప్పుకున్నాం కదా. మరి మంత్రసిద్ధి, మంత్ర సాధన చేసేటప్పుడు భక్తిగా ఉండాలంటారు కదా. అసలు భక్తి అంటే ఏంటనేది నారద భక్తి సూత్రాలు చాలా బ్యూటిఫుల్ గా వివరణ ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ బుక్ అండి. 108 సూత్రాలు ఏముంటాయి, చిన్న చిన్న సూత్రాలు కూడా, అవి కూడా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతాయి. వీలైతే మనం సిరీస్ చేద్దాం దాని గురించి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వింటున్నాను నేను నిజంగా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అందులో ఒక సెంటెన్స్ 5th ఒక ఉంటుందండి, ఒక సూత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతాను. దాన్ని ఎప్పుడైనా ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు, మీలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అది మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. నారద భక్తి సూత్ర, నారద మహర్షి డివోషన్ కి చెప్తూ ఉంటాను అనమాట. అలానే ఈ నారద భక్తి సూత్ర వీలైతే కనుక చదివితే చాలా బాగుంటుంది. గురువుల దగ్గర ఎవరంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర ఒక మంత్ర దీక్ష తీసుకోమని నేను స్పెషల్ గా చెప్తానండి వాళ్ళకి. బెస్ట్ టైం వాళ్ళకి. దగ్గరలో ఉన్న గురువుల దగ్గర, బ్రాహ్మణోత్తములు ఎవరో ఉంటారండి, పోయేసి అంటే మాకు ఏదన్నా మంత్రం ఏమని అడిగితే టక్కన మంత్రం ఇచ్చేస్తారు, చేసుకుంటే అయిపోతుంది. బెస్ట్ టైం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇది వస్తుందండి ఈ టైం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.